అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ ప్రేమిస్తే ఏమవుతుంది. రచయిత విన్నకోట సుశీలాదేవి గారు. ఇక కథలోకి వెళితే, మేడం, మీరు ఈరోజు సాయంత్రం మా ఇంటికి రావాలి. క్లాస్ వదిలి బయటికి వస్తున్న స్వాతిని అడిగింది ఉమా. స్వాతి నవ్వుతూ, దేనికమ్మా అంది. ఇవాళ నా బర్త్డే మేడం. అలాగా, విష్ యూ హ్యాపీ బర్త్డే అంటూ శుభాకాంక్షలు చెప్పింది స్వాతి. ఇప్పుడు కాదు మేడం, సాయంత్రం మా ఇంటికొచ్చి చెప్పండి. అలాగేలే. అలాగే అంటే కాదు మేడం, తప్పక రావాలి. వస్తారు కదూ? అలాగేనమ్మా, తప్పక వస్తాను అని స్టాఫ్ రూంలోకి వచ్చింది స్వాతి. ఎక్కడికి వస్తానంటున్నావు స్వాతి? స్వాతి కుర్చీలో కూర్చొని ప్రక్క కుర్చీలో ఉన్న కళ్యాణిని చూస్తూ, ఉమా అని నా స్టూడెంట్ బర్త్డే అట, సాయంత్రం పార్టీకి పిలిచింది. అవును గాని నిన్న మా ఇంటికి వస్తానని రాలేదే అంది స్వాతి. నిన్న కృష్ణతో సినిమాకి వెళ్ళాను అంది కళ్యాణి. ఆ మాటకు స్వాతి నవ్వుతూ, ఓహో, అయితే మీ ప్రేమ ముదిరి పాకాన పడిందన్నమాట. ఇదిగో ఈ చీర కృష్ణ కొన్నాడు, బాగుందా? స్వాతి కళ్యాణి కట్టుకున్న చీరను చూసింది. తెలుపు మీద నీలం పువ్వులున్న నైలెక్స్ చీర బాగానే ఉంది. ఈ నెలలో ఒక ఉంగరం చేయించమని అడిగాను, చేయిస్తానన్నాడు. కళ్యాణి, నేనో మాట అడగనా? కళ్యాణి స్వాతి వైపు ఆశ్చర్యంగా చూస్తూ, అడుగు అంది. నువ్వు కృష్ణనా, అతని డబ్బునా ప్రేమిస్తోంది అంది సీరియస్గా. ఓస్, ఇదేనా అంటూ నవ్వేసి, ప్రేమ వర్ధిల్లాలంటే డబ్బు కావాలే అంది కళ్యాణి. ఈ కొత్త సిద్ధాంతం విని తెల్లబోయింది స్వాతి. కళ్యాణికి నగలు చీరలంటే ఇష్టం, కానీ కళ్యాణిది సామాన్య కుటుంబం. ఆమె మీద ఆధారపడిన జీవాలు చాలా ఉన్నాయి. తన కోరికలు తీర్చుకోవడం కోసం కళ్యాణి ఈ పద్ధతి అనుసరిస్తుందేమో. అయితే దానికి ప్రేమ అనే ముసుగు దేనికి? సరే పోనీ, దాని గొడవ అది పడుతోంది అనుకుంది. సాయంత్రం కాలేజీ వదిలాక ఇంటికెళ్ళి తయారై 6 అట్ల ప్రాంతంలో ఉమ ఇంటికి బయలుదేరింది స్వాతి. ఉమ చెప్పిన గుర్తుల ప్రకారం అయితే అదే వాళ్ళిల్లు అయి ఉండాలి. రిక్షాని ఇంటి ముందు ఆపింది. కానీ ఇల్లు నిశ్శబ్దంగా ఉంది. ఏ సందడి కనిపించలేదు. అనుమానిస్తూనే స్వీటు తీసుకొని లోపలకు వెళ్ళింది. స్వాతిని చూసి ఉమ ఎదురొచ్చి, రండి మేడం అంటూ ఆహ్వానించింది. ముందు గదిలో 4 కుర్చీలు, మధ్యలో ఒక టేబుల్ ఉంది. కూర్చోండి మేడం అంది ఉమ కుర్చీ చూపుతూ. ఉమ, ఇంకా ఎవరూ రాలేదా అంది స్వాతి చుట్టూ చూస్తూ. ఇంకెవర్నీ పిలవలేదు మేడం, మిమ్మల్నొక్కరినే పిలిచాను. స్వాతి ఆశ్చర్యపడింది. నన్నొక్కదాన్నేనా? అవును మేడం, నాకు మీరంటే ఇష్టం. మీరొక్కరొచ్చి నన్ను ఆశీర్వదిస్తే చాలు అని లోపలికెళ్ళింది. ఆ పిల్లకి తన మీద ఉన్న అభిమానానికి మనసులో ఆనందం కలిగింది స్వాతికి. అన్నయ్య, ఈవిడే మా స్వాతి మేడం. ఆ మాటలకి తలెత్తి చూసింది స్వాతి. ఎదురుగా 30 ఏండ్ల యువకుడు నిలబడి ఉన్నాడు. పొడవుకు తగ్గ లావుతో ఠీవీగా అందంగా ఉన్నాడు. మేడం, ఈయన మా అన్నయ్య, పేరు రవి. ఈ ఊర్లోనే ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు అంటూ పరిచయం చేసింది ఉమ. స్వాతి నిలబడి నమస్కారం చేసింది. అతడు తిరిగి నమస్కారం చేశాడు. కూర్చోండి మేడం అంది ఉమ. స్వాతి కూర్చుంది. రవి కూడా స్వాతికి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. ఉమ లోపలకు వెళ్ళింది. స్వాతి అతని వైపు చూసింది. రవి స్వాతి వైపే చూస్తున్నాడు. స్వాతి తన వైపు చూడగానే చిన్నగా నవ్వాడు. ఆ నవ్వు చూసి స్వాతి తలదించుకుంది. ఎందుకలా గుచ్చి చూస్తున్నాడు? పైగా ఎంతో పరిచయం ఉన్నవాడిలా ఆ నవ్వేమిటి? స్వాతి ఇబ్బందిగా ఫీల్ అయ్యింది. ఇంతలో ఉమ 2 ప్లేట్లలో టిఫిన్ తెచ్చి ఇద్దరి ముందు పెట్టింది. అదేమిటన్నయ్యా, మా మేడంతో మాట్లాడకుండా అలా కూర్చున్నావే? కంపెనీలో పనిచేసేవాడిని, నాకేం చేతనవును మాట్లాడ్డం? మీ మేడం గారే మాట్లాడాలి అన్నాడు నవ్వుతూ. మా మేడం క్లాసులోనే మాట్లాడతారన్నయ్యా, బయట మాట్లాడరు అంది ఉమ.
మీ మేడంని బాగానే వెనకేసుకొస్తున్నావు కానీ ముందు వెళ్ళి మంచినీళ్లు పట్రా అన్నాడు రవి. ఉమా లోపలికి వెళ్ళాక తీసుకోండి అంటూ ఒక ప్లేటు స్వాతి ముందు ఉంచాడు. స్వాతి మెల్లగా తింటోంది. మిమ్మల్ని చాలాసార్లు చూశాను కానీ మీ పరిచయం మాత్రం ఇప్పుడే కలిగింది అన్నాడు రవి. అలాగా, ఎక్కడ చూశారు? ఎక్కడేమిటండి, మీరు కాలేజీకి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడును. మీ కంపెనీ ఎక్కడా? చెప్పాడు రవి. అతని కంపెనీ ఒక మూల, తన కాలేజీ ఒక మూల. మరి ఎలా చూసేవాడో. అయినా ఈ మగాళ్లకు ఇంతకన్నా పనేముంది అనుకుంది స్వాతి. ఇవాళ నాకు చాలా ఆనందంగా ఉంది అన్నాడు రవి. స్వాతి మాట్లాడలేదు. ఎందుకని అడగరే? చెప్పండి. మీతో పరిచయం కలిగినందుకు. అతని చొరవకి ఆశ్చర్యం వేస్తోంది స్వాతికి. కానీ ఎందుకో అతడలా మాట్లాడుతుంటే ఇంకా వినాలనిపిస్తోంది. ఉమ మంచినీళ్ళు కాఫీ తెచ్చింది. ఇద్దరూ తీసుకున్నారు. ఉమ కూడా ఒక కుర్చీలో కూర్చుంది. అన్నయ్య, మా మేడం ఎంత బాగా పాఠాలు చెప్తారో తెలుసా? మళ్ళీ పుస్తకం చదవక్కర్లేదు. తెలుస్తూనే ఉందిలే అన్నాడు రవి స్వాతి వైపు చూస్తూ. స్వాతి కాఫీ కప్పు టేబుల్ మీద పెట్టింది. ఉమా లేచి ఇద్దరి కాళ్లకు నమస్కారం చేసింది. రవి 100 రూపాయలు ఇచ్చాడు. స్వాతి పుస్తకాలిచ్చింది. మొత్తానికి మేడం అనిపించుకున్నారు అన్నాడు రవి నవ్వుతూ. నేను మేడం అని కాదు, ఉమా స్టూడెంట్ అని ఇచ్చాను అంది స్వాతి. ఓహ్, నిజం చెప్పారు. ఉమా, మీ అమ్మగారు లోపల ఉన్నారా అని అడిగింది స్వాతి. ఆ మాటలకు ఉమా ముఖం నల్లబడింది. రవి ఉమని దగ్గరకు తీసుకొని, ఉమకి అమ్మ లేదండి, నాన్నగారున్నారు. ఆయన ఏదో పని మీద బయటికెళ్ళారు. ఇంట్లో ఆయా ఉంది. ఆవిడే ఉమకి కావలసినవన్నీ అమరుస్తుంది అన్నాడు. స్వాతి నొచ్చుకుంది. ఉమా, తెలియక అడిగాను, ఏమనుకోకమ్మా. పుట్టినరోజు పూట నీ మనసు బాధ పెట్టినట్టున్నాను అంది. లేదు మేడం, అన్నిటికీ మించి ఇంత మంచి అన్నయ్య ఉన్నాడు నాకు, అది చాలండి. రవి ఉమా తలని ప్రేమగా నిమురుతూ, నిజంగా ఉమకి నేను సొంత అన్నయ్యనైతే ఎంతో బాగుండనని అనిపిస్తుందండి అప్పుడప్పుడు అన్నాడు. ఉమకి మీరేమవుతారు? ఏదో కొద్దిగా దూరపు చుట్టరికం ఉంది, దానికన్నా మా మధ్య ఉన్న స్నేహమే ఎక్కువ అంటూ ఉమ కుటుంబానికి తనకు ఉన్న అనుబంధాన్ని గూర్చి చెప్పాడు. కొద్ది నిమిషాలు గడిచాయి. స్వాతి వాచి చూసుకుంటూ, వస్తానండి, చీకటి పడింది అంటూ లేచింది. రవి ఉమా కూడా లేచారు. మీ నాన్నగారిని పరిచయం చేసుకోలేకపోయాను ఉమా అంది స్వాతి. దానికోసమైనా మీరు మళ్ళీ మా ఇంటికి రావాలి మేడం అంది ఉమా. అలాగేనమ్మా, నువ్విచ్చిన పార్టీకి థ్యాంక్స్. వస్తాను రవిగారు. గేటు తీసుకొని బయటికొచ్చింది. రవి రిక్షా మాట్లాడాడు. ఉమా, మీ అన్నయ్య గారిని తీసుకొని మా ఇంటికోసారి రామ్మా అంది. అదేమిటి, నన్ను వదిలేసి దాంతో చెప్పారు? మీకు తెలీదేమో, ఉమని నేనే తీసుకురావాలి అన్నాడు రవి. ఆ మాటతో ఫక్కున నవ్వింది స్వాతి. రవి స్వాతి ముఖంలోకి పరవశంగా చూశాడు. మీరు ఉమా రండి అని రిక్షా ఎక్కింది స్వాతి. రిక్షా కనుమరుగయ్యే వరకు చూస్తూ నిలబడ్డారు రవి, ఉమా. స్వాతి తండ్రి గోవిందరావు రెవెన్యూ డిపార్ట్మెంట్లో తహసీల్దార్గా చేసి రిటైర్ అయ్యారు. 2 మగపిల్లల తర్వాత పుట్టిన స్వాతి అంటే తల్లి తండ్రికి అమిత గారాబం. స్వాతి ఎంఎస్సి పాస్ అయి తర్వాత బీఈడీ చేసింది. ఉన్న ఊళ్ళో ఉద్యోగం రావడంతో ఖాళీగా కూర్చోవడం దేనికని ఉద్యోగంలో చేరింది. కురిసిన ప్రతి చినుకు ముత్యం కాదు, ముత్యపు చిప్పలో పడితేనే ముత్యమవుతుంది. అలాగే మంచి మనసున్న పురుషుని నీడలోనే స్త్రీ జీవితం ఆనందమయం అవుతుంది. స్వాతికి అనుకూలుడైన భర్త లభించి ఆమె జీవితం నందనవనం కావాలి. స్వాతి చినుకు ముత్యపు చిప్పలో పడాలి. మంచి ముత్యం కావాలి. అటువంటి వరుని కోసం ఆయన గాలిస్తున్నాడు. అమ్మా స్వాతి, నీకేదో ఉత్తరం వచ్చిందమ్మా. ఉమా పార్టీ నుంచి ఇంటికి వచ్చి బట్టలు మార్చుకుంటూ తీరుబడిగా కుర్చీలో కూర్చున్న స్వాతితో అన్నాడు తండ్రి. ఎక్కడుంది నాన్న? రేడియో కింద పెట్టానమ్మా. స్వాతి ఉత్తరం తీసుకొని చదివింది. అది రెండో అన్నయ్య రాసింది. విశేషం ఏమీ లేదు. ఎవరు రాశారమ్మా అడిగాడు గోవిందరావు. అన్నయ్య రాశాడు నాన్న, సెలవులకు రమ్మన్నాడు. వదిన కూడా నన్ను చూడాలనుకుంటోందట. వెడతావా? ఇంకా పిల్లల పరీక్షలు కావాలి కదా,
చూద్దాంలే నాన్న అంది. కాసేపు తండ్రితో కాలేజీ విషయాలు చెప్పింది. స్వాతి భోజనానికి రా అంటూ లోపల నుండి తల్లి పిలిచింది. స్వాతి లేచి వంటింట్లోకి వెళ్ళి ఆకలిగా లేదమ్మా, ఒక గ్లాసుడు పాలివ్వు. అదేమిటే వేడి చేస్తుంది, కొద్దిగా మజ్జిగన్నం తిను. వద్దమ్మా. సరే నీ ఇష్టం అంటూ గ్లాసుతో పాలిచ్చింది. అవి తాగి తన గదిలోకెళ్ళి పడుకుంది స్వాతి. కళ్ళు మూసుకుంది. నిద్ర రావటం లేదు. కళ్ళ ముందు రవి మెదిలాడు. రవి ఎంత చక్కని పేరు కంటే అందంగా ఉన్నాడు. దానికి తోడు ఆ మాటలు. నన్ను రోజూ చూస్తాడట, నాతో పరిచయం చేసుకోవాలనుకుంటున్నాడట. ఎందుకో ఏదో పోగొట్టుకున్న వస్తువు దొరికినట్లు తనని చూడగానే అతని కళ్ళు ఎందుకలా మెరిశాయి? అతని అందమంతా ఆ కళ్ళల్లోనే ఉంది. వెంటనే తనని తాను సంభాళించుకుంది. ఏమిటిది, పరాయి వ్యక్తిని గురించి ఈ ఆలోచనలేమిటి అనుకుంటూ బలవంతంగా మనసుని ఆ ఆలోచనల నుండి మళ్లించుకుంది స్వాతి. ఆ మర్నాటి నుంచి సాయంత్రం పూట ఆమెకు తెలియకుండానే ఆమె మనసు రవి కోసం ఎదురు చూడసాగింది. రవి వస్తానన్నాడు, కానీ రాలేదు. ఎందుకు రాలేదో? వస్తే బాగుండు. కాలేజీకి వెళ్లే దారిలో అతని కోసం చూసింది, కానీ కనిపించలేదు. పోనీ ఉమని అడిగితే, ఛీ ఆ పిల్ల ఏమనుకుంటుంది, మేడమేమిటి ఇలా అడుగుతోంది అనుకుంటుంది. ఆ పిల్ల ముందు చులకన కావడమా? మరి రవి ఎందుకు రాలేదో ఎలా తెలుస్తుంది? అయినా రవి వస్తానన్నాడే కానీ ఎప్పుడో చెప్పలేదుగా. ఇప్పుడిప్పుడే రాడేమో. అయినా ఇదేమిటి, అతని కోసం ఇలా కలవరిస్తోంది? అతనెవరు, తనెవరు? అలా ఎంత సర్ది చెప్పుకున్నా ఆమె మనసు అతని కోసం ఎదురు చూడ్డం మానలేదు. 3 రోజులు గడిచాయి. 4వ రోజు సాయంత్రం కాలేజీ నుంచి వచ్చి కాఫీ తాగి వరండాలో కుర్చీ వేసుకొని కూర్చొని ఏదో పుస్తకం తిరగేస్తోంది స్వాతి. గేటు చప్పుడయ్యింది. పుస్తకంలోంచి తల పైకెత్తింది స్వాతి. రవి వస్తున్నాడు. స్వాతి ముఖం వికసించింది. గబుక్కున కుర్చీలోంచి లేచి రండి రండి అంటూ రవిని తన గదిలోకి తీసుకెళ్లి కూర్చోబెట్టింది. రవి కుర్చీలో కూర్చున్నాడు. ఉమ రాలేదా అని ప్రశ్నించింది స్వాతి. రవి నవ్వుతూ, ఉమెందుకు మన మధ్య అన్నాడు. అదే, ఆ చొరవే, ఎన్నో ఏళ్ల పరిచయమున్నవాడిలా మాట్లాడతాడు. దానికి తోడు అయస్కాంతంలా లాగే అతని చిరునవ్వు. తన వైపు చూసినప్పుడు తలుక్కుమనే అతని కళ్ళు. ఇవే తనని ఆకర్షించినవి. ఈ 3 రోజులు రాలేదే? అప్రయత్నంగా అంది. ఏం ఎదురు చూశారా? నవ్వుతూ అన్నాడు. స్వాతి సిగ్గుపడుతూ తలొంచుకుంది. మీరెదురు చూడాలనే రాలేదు. 3 రోజులు ఎదురు చూశారు. ఇప్పుడు కలుసుకున్నాం. కలయికలోని మాధుర్యం ఇప్పుడు బాగా తెలుస్తుంది. ఏమంటారు? కలయికలోని మాధుర్యం ఏమో కానీ అతని మాటలు మాత్రం మధురంగా ఉన్నాయి. ఆ తర్వాత రవి తన కంపెనీ విషయాలు చెప్పాడు. స్వాతి కాలేజీ విషయాలు అడిగాడు. స్వాతి, ఒక విషయం చెప్పనా? హఠాత్తుగా అన్నాడు. స్వాతి తలెత్తి ఆశ్చర్యంగా చూసింది. ఎందుకలా చూస్తున్నారు? స్వాతి అని పిలిచినందుక? నాకు ఈ పేరంటే ఇష్టం. మిమ్మల్ని అలా పిలవడం మరీ ఇష్టం. ఏం కోపం వచ్చిందా? లేదు లేదు, మీరు అలాగే పిలవండి అంది స్వాతి. పిలుస్తాను, మీరు వద్దన్నా పిలుస్తాను. ఈ 3 రోజులు నా మనస్సులో ఎన్నిసార్లు పిలుచుకున్నానో తెలుసా? స్వాతి మాట్లాడలేదు. స్వాతి, సంవత్సరం నుండి మిమ్మల్ని చూస్తున్నాను. మీతో పరిచయం చేసుకోవాలని, మీతో మాట్లాడాలని ఎంత తపించిపోయానో మీకు తెలీదు. మీరు కాలేజీలో పనిచేస్తున్నారని మాత్రం తెలుసు. కానీ ఎలా కలుసుకోవాలి, ఎలా మాట్లాడాలి ఇలా ఆలోచిస్తూ రాత్రిళ్ళు నిద్రకు కూడా దూరమయ్యేవాడిని. ఉమ పుట్టినరోజు వచ్చింది. ఉమ, ఎవరిని పిలుస్తావమ్మా అంటే, మా స్వాతి మేడంని పిలవాలనుకుంటున్నాను అంది. నాకు మీ పేరు స్వాతి అని తెలీదు. ఉమ పిలిచే మేడం మీరే కావాలి, మీరే కావాలి. ఉమ చెప్పిన దగ్గర నుంచి దేవుడిని ప్రార్థిస్తూ వచ్చాను. దేవుడు నా ప్రార్థనలు విన్నాడు. ఉమ, మా మేడంని చూద్దువు కానీ రా అన్నయ్య అని పిలిచింది. నేను భయపడుతూనే వచ్చాను. మిమ్మల్ని చూశాను. అప్పుడు నేను పొందిన ఆనందం వర్ణనాతీతం. నాలో సంతోషం కట్టలు తెంచుకుంది. మిమ్మల్ని చూసిన ఆ సంతోషంలో ఏవేవో మాట్లాడేశానప్పుడు. మీరేమీ అనుకోలేదు కదా? స్వాతి అతని వైపే చూస్తోంది. ఏమిటలా చూస్తున్నారు? ఇదంతా నిజమా, కల్పనా అనా? కాదు, మీరు చెప్పేది నిజమని నాకు తెలుసు. కొద్ది క్షణాలు మౌనంగా కూర్చున్నారిద్దరూ.
రవి స్వాతి వైపే చూస్తున్నాడు రెప్పవాల్చకుండా. ఆ చూపుల్ని తట్టుకోలేక ఉండండి ఇప్పుడే వస్తాను అని స్వాతి లోపలికెళ్ళి టీ తెచ్చిచ్చింది. మీరు అన్నాడు రవి స్వాతి వైపు చూస్తూ. నేను మీరు వచ్చే ముందే తాగాను. నేనేనా తాగంది? పోనీ 50-50 అంటూ తను సాసర్లో పోసుకొని కప్పు స్వాతికిచ్చాడు. 5 నిమిషాలు కూర్చొని లేచాడు వస్తానంటూ. మళ్ళీ ఎప్పుడు వస్తారు అని అడగాలనిపించింది స్వాతికి. కానీ అతడేమన్నా అనుకుంటాడేమో అనే బిడియంతో ఊరుకుంది. రవి తనే మళ్ళీ వస్తాను అన్నాడు. స్వాతి తలూపింది. ఎప్పుడని అడగరే అన్నాడు నవ్వుతూ. చెప్పండి. ఎల్లుండి ఆదివారంగా సాయంత్రం 5ంటికి వస్తాను అని గేటు తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ రాత్రి నిద్ర పట్టలేదు స్వాతికి. రవి మాటలే జ్ఞాపకం వస్తున్నాయి. ఏడాది తన కోసం ఎదురు చూశాడట. తనని గూర్చి ఆలోచిస్తూ రాత్రిళ్ళు నిద్ర కూడా పోలేదట. ఆడదానికి అంతకంటే ఏం కావాలి? ఒక పురుషుడి చేత ప్రేమింపబడి ఆరాధింపబడడం కన్నా స్త్రీ కోరుకునేదేముంది? మనసంతా తీయని అనుభూతితో నిండిపోయింది స్వాతికి. ఇంతటితో ఈ భాగం సమాప్తం. మరలా మరొక భాగంతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.